ఓం శ్రీ మాత్రే నమః. మరొక 4 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి తలరాత పూర్తిగా మారిపోతుంది. ఆగస్టు 19వ తేదీ సర్వ ఏకాదశి వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు వీరి దశ మారబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు ఎన్నెన్నో ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో పెను మార్పులు అయితే చూస్తారు. మీ దశ మారబోతోంది. మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవత నామస్మరణ శుభప్రదం. చక్కని శుభకాలం కొనసాగుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ మొహమాటాన్ని పక్కన పెట్టేయండి. వ్యాపారంలో స్వయం కృషితో ప్రణాళికలు అమలు చేయండి. సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది. మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా ఉండేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయంలో అంతా కూడా మంచే జరగబోతోంది. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. మీరు ఇప్పటి వరకు కూడా పడ్డ కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కానీ మీకు ఈ సమయంలో కెరీర్ పరంగా కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి గురుడు 7వ స్థానంలో ప్రవేశించే సమయంలో కొత్త అవకాశాలు ఉంటాయి. శనిదేవుని ప్రభావంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందవచ్చు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ప్రేమ జీవితంలో వీరికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవచ్చు. మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు. ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది వ్యాపారంలో అనుకూలంగానే ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి కూడా సానుకూలమైన ఫలితాలు కూడా మీరు పొందవచ్చు. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వస్తాయి.
మానసిక ఒత్తిడి అనేది మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది. శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉండవచ్చు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చక్కగా మెరుగవుతాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజమైనా కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీళ్ళని చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారి మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవించి, వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుందండి. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని వీరు సాధిస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాన్ని చెప్పాలి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు, కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు. స్నేహితులకు సహాయం చేసే గుణాన్ని కలవారుగా ఉంటారు. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదు పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.